హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ద మోస్ట్ టాక్సిక్ జెహర్ తేజాబ్ అంటారు కదా, ఎగ్జాక్ట్లీ అలాంటి సినిమానే తేరే ఇష్క్ మే. ఆ మూవీ రివ్యూ అనుకోండి, కన్ఫెషన్ అనుకోండి, ఏడుపు అనుకోండి, ఏదన్నా అనుకోండి, బట్ ఆ మూవీ గురించి మాట్లాడదాం కొద్దిసేపు. రాంజనా సినిమా నాకు చాలా చాలా ఇష్టము. రిలీజ్ అయినప్పుడే నేను మల్టిపుల్ టైమ్స్ చూసిన థియేటర్ లో. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది ఆ సినిమా. డైలాగ్, మ్యూజిక్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ కల్చరల్ ఫినామినా. అఫ్ కోర్స్ రాంజనా మూవీ జైడ్ గెస్ట్ లకు రానికి, ఒక ఫినామినా గానికి కొన్ని ఏళ్ళు పట్టింది. అఫ్ కోర్స్ రాంజనా సినిమాలో కొన్ని టాక్సిక్ ట్రేట్స్ ఉంటాయి. ఓవర్ టైమ్ ఆ సినిమాని క్యాన్సిల్ చేయడానికి చూసిరు. బట్ ఆ సినిమా ఇంటెంట్, ప్యూరిటీ ఏదైతే ఉంటుందో ఆ విషయాలు ఆ సినిమా నిలబెట్టినాయి. ఈ రోజు ఆ సినిమాని యాక్సెప్ట్ చేసేలా చేసినాయి మెజారిటీ పబ్లిక్ నుండి. సో అలాంటి ఒక మోస్ట్ బిలోడ్ సినిమాకి సీక్వెల్ లేదా స్పిరిచువల్ సీక్వెల్ వస్తుందన్నప్పుడు ఆబ్వియస్లీ అందరూ భయపడ్డారు, నేను కూడా భయపడ్డాను. బట్ అల్టిమేట్లీ తేరే ఇష్క్ మే మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. నేను సినిమాకి సంబంధించి ఎటువంటి పాటలు వినకుండా, ట్రైలర్ చూడకుండా బ్లాంక్ గా వాకిన్ అయిన సినిమాకి. అండ్ ఒక్క మాటలో చెప్పాలి అంటే మైండ్ దెంగేసింది. సారీ, కొంచెం బూతులు వస్తున్నాయి, బట్ ఇట్స్ ఓకే. తమ్నేల్, టైటిల్ ఎవ్రీవేర్ టాక్సిక్ అనే ఉన్నాం కదా. సో ఈ ఒక్క రోజుకి ఈ ఒక్క వీడియోలో నన్ను క్షమించండి కొంచెం బూతులు వస్తే. బట్ తేరే ఇష్క్ మే సచ్ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఎందుకంటే లవ్ స్టోరీలు జనరల్ గా రెండు రకాలు ఉంటాయి, లేదా మూడు రకాలు అనుకోండి. ఫస్ట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి లవ్, ఒకరంటే ఒకరికి ఇష్టం. సో ఆ లవ్ స్టోరీ ఐదర్ సక్సెస్ఫుల్ అవుతుంది, లేదా సొసైటల్ కారణాల వల్ల లేకపోతే వేరే కారణాలు చేయబట్టి అది లవ్ ఫెయిలియర్ అవుతుంది. ఐ మీన్ సక్సెస్ కాదు. హీర్ రాంజా, లైలా మజ్ను ఇలాంటి స్టోరీలు, పారో దేవదాస్ టైప్స్. బట్ ఈ లవ్ స్టోరీలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఒకరంటే ఒకరి ఇష్టము, ఒకరంటే ఒకరికి ప్రేమ. సో ఇది ఫస్ట్ కేటగిరీ. ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఆఫ్ లవ్ స్టోరీలు ఏంటి? వన్ సైడ్ లవ్ స్టోరీలు. రాంజనా మూవీ ఈ కేటగిరీలోకి వస్తుంది, 96 మూవీ ఈ కేటగిరీలోకి వస్తుంది. అంటే ఏదో పాయింట్ లో అమ్మాయి అబ్బాయి పైన ఇంట్రెస్ట్ చూపించుండొచ్చు. 96 మూవీలో హీరోయిన్ ఏదో ఒక పాయింట్ లో హీరో మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది, బట్ ఏవో కారణాలు చేయబట్టి వాళ్ళు సెపరేట్ ఉంటారు. కానీ ఈ వన్ సైడ్ లవ్ స్టోరీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అబ్బాయికి అమ్మాయి అంటే ఎవరో తెలియదు. అమ్మాయి ఐడియాతోనే అబ్బాయి అనేటోడు ప్రేమలో ఉంటాడు. వీళ్ళకి 1-on-1 ఇంటరాక్షన్ అనేది ఉండదు. ఉన్నా కూడా అదేదో ఫ్రెండ్ లెవెల్లో లేకపోతే ఏదో అక్వైంటెన్స్ లెవెల్లో ఉంటది. ఒక లవర్ లెవెల్లో వీళ్ళు అమ్మాయిని ఎక్స్పీరియన్స్ చేయరు. అమ్మాయి అంటే ఒక ఐడియా వీళ్ళ బ్రెయిన్ లలోనే ఫామ్ అయి ఉంటది. ఆ ఐడియాతోని వీళ్ళు లవ్ లో పడిపోతారు అన్నట్టు. అండ్ ఇన్ఫాక్ట్ మోస్ట్ వన్ సైడ్ లవ్ స్టోరీలలో అసలు అమ్మాయి అవసరమే ఉండదు. అమ్మాయి ఐడియాలని వీళ్ళు బతికేస్తా ఉంటారు. 96 అనేది దీనికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అండ్ అబ్బాయిని ఎందుకంటున్నా అంటే మోస్ట్ కేసెస్ లో వన్ సైడ్ లవర్స్ అందరూ అబ్బాయిలో ఉంటారు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇది సెకండ్ కేటగిరీ, వన్ సైడ్ లవ్ స్టోరీలు. ఇప్పుడు మూడో కేటగిరీ ఉంటది. ఇది కొంచెం కొత్త, చాలా రేర్ అండ్ చాలా మందికి తెలియదు ఇది. అదేంటంటే అబ్బాయికి అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ ఉంటది, అమ్మాయి కూడా అబ్బాయితో ఫ్రెండ్లీగానే ఉంటది. కానీ ఏ పాయింట్ లో కూడా అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టం ఉండదు. ఐ మీన్ లవ్ ఉండదు. యాజ్ ఎ ఫ్రెండ్, హ్యాంగ్ అవుట్ గానికి, చిల్ గానికి ఓకే, బట్ ఒక పార్ట్నర్ లాగా లేకపోతే లవర్ లాగా అమ్మాయి ఏ పాయింట్ లో కూడా అబ్బాయిని ఊహించుకోదు. ఆ విషయం అమ్మాయి అబ్బాయి కూడా చెప్తది. కానీ అబ్బాయి అనేటోడు పిచ్చోడు, మూర్ఖుడు, వానికి తప్పది. వాని బతుకే ప్రేమించనీకి సావనీకున్నది. సో వాడు పడతాడు, ప్రేమలో పడతాడు. హ్యాండిల్ చేయగలుగుతాను అని అనుకుంటాడు అబ్బాయి. కానీ ఒక పాయింట్ తర్వాత వెరీ క్లియర్ అయిపోతుంది ఆడు హ్యాండిల్ చేయలేడు అని. సో నడిచిన రోజులు కలిసే ఉంటారు. అమ్మాయి పక్కనే ఉంది కదా, నీడు హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. ఆ ఎవడో మాట్లాడనీకున్నాడు కదా అని అమ్మాయి అనుకుంటా ఉంటది. బట్ అమ్మాయి క్లియర్ గానే ఉంటది. సో ఏదో పాయింట్ లో ఇలా జర్నీ అనేది ఎందుకు వస్తుంది. అమ్మాయి హ్యాస్ టు మూవ్ ఆన్, కానీ ఈడు మొగోడు అనేటోడు మూవ్ ఆన్ కాలేడు. సో వాడు ఒక ప్లేస్ లో స్టక్ అయిపోయి ఉంటాడు అన్నట్టు. వాడు సావలేడు, బతకలేడు, కానీ అట్లా అని రియాలిటీని కూడా యాక్సెప్ట్ చేయలేడు. అదొక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే అమ్మాయి వాడిని లైఫ్ లో చాలా ప్రొఫౌండ్ గా షేప్ చేస్తుంది. వాళ్ళు కలిసి ఉండే అన్ని రోజులు ఆ అమ్మాయి వీడి లోపల చాలా మార్పులు చేస్తుంది అనమాట. అమ్మాయి తెలిసి చేస్తావు తెలియక చేస్తావు మనకు తెలియదు. కానీ అబ్బాయి అనేటోడు కంప్లీట్ గా మారిపోతాడు ఈ జర్నీలో. సో వాడి ఫ్రెండ్స్ వాడిని గుర్తించలేరు, వాడి పేరెంట్స్ వాడిని గుర్తించలేరు. అండ్ విచిత్రంగా చాలా కేసెస్ లో ఈ జర్నీలో అబ్బాయి అనేటోడు బెటరే అవుతాడు. ఐ మీన్ సొసైటల్ లెవెల్లో రెస్పాన్సిబుల్ అవుతాడు, సెట్ అవుతాడు. సో సొసైటీ ప్రకారం ఆడు సెట్ అయిపోతాడు. కానీ ఆ డూమ్స్ డే హిట్ అయిన రోజు అమ్మాయి వాడిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాడు ఏడుకోవాలి. చచ్చిపోయిన సుకూన్ ఉండదని వానికి తెలుసు కదా, ముక్తితో నైమిల్నే వాలియే. సో అట్లా ఎగ్జిస్ట్ అవుతుంటాడు అన్నట్టాడు. అండ్ ఒక పాయింట్ తర్వాత ఏ స్టేజ్కి వస్తాడంటే అదే అమ్మాయి మళ్ళీ వాడి లైఫ్ లోకి వచ్చినా గానీ వాడు యాక్సెప్ట్ చేసే స్టేజ్లు ఉండడు. ఇవన్నీ పాయింట్లకి బియాండ్ వెళ్ళిపోతాడు. సామాజికంగా వాడి బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూనే ఉంటాడు, కానీ యాజ్ ఎ హ్యూమన్ ఆడు బతికి లేడు, గాన్ అవుట్ అంతే. ఎందుకంటే ఆడు లవ్ చేసినప్పుడు ఏం లెక్కలేసి లవ్ చేయలే. దిల్ కోల్కే అన్ని లైక్ నో బౌండరీస్, నో బౌండ్ లవ్. ఏదొచ్చినా చూసుకోవచ్చు, హ్యాండిల్ చేయొచ్చు అనుకుంటాడు. కానీ పిచ్చోడు కదా. సో బతికినా సుఖం ఉండదు, సచ్చినా సుఖం ఉండదు. సో ద ఓన్లీ థింగ్ హీ హ్యాస్ ఈజ్ యాంగర్. అండ్ ఇది బయటికి కనిపించే యాంగర్ కాదు, ఇది ఒక విచిత్రమైన యాంగర్ అన్నమాట, కోపం అన్నమాట. అది లోపలనే ఉంటది, అది మంటలాగా మండుతుంటా ఉంటది, ఫైర్, ఇటర్నల్ ఫైర్. సో ఆ ఫైర్ ని పట్టుకొని ఛానలైజ్ చేసుకుంటా ఎవ్రీడే ఎగ్జిస్ట్ గానికి స్ట్రెంత్ లాక్కుంటా ఉంటాడు ఆ ఫైర్ నుండి. సో పొద్దున్న లేస్తాడు, ఆ డ్యూటీలన్నీ నిర్వర్తించుకుంటాడు, గుంజుకొచ్చి నిద్రపోవడం పేరు మీద చచ్చిపోతా ఉంటాడు. ఎవ్రీడే పుడతాడు, ఎవ్రీడే చచ్చిపోతాడు. ఆ కోపం అనే ఫైర్ దీనికి ఆద్యం పోస్తా ఉంటది. ఆ కోపం ఏ రోజు బయటికి రాదు, బర్స్ట్ కాదు. ఎవడన్నా నార్మల్ గా బయట నుంచి ఒకటి
అబ్జర్వ్ చేస్తున్నంటే ఆ కామ్గానే ఉన్నాడు కదా, మంచిగా ఉన్నాడు కదా అనుకుంటాడు. కానీ ఆయన లోపల ఉంటుంది ఆ కోపం అనేది ఉంటుంది. ఆ కోపమే వాడిని గుంజుకపోతా ఉంటది. వాడు సచ్చినా ఆరిపోదు ఆ కోపం. సో అదన్నట్టు ఇది ఒక విచిత్రమైన కండిషన్, ఇది ఒక విచిత్రమైన కేటగిరీ ఆఫ్ లవ్, ద థర్డ్ కేటగిరీ ఆఫ్ లవ్. సో ఇది చాలా మందికి అర్థం కాదు, చాలా మందికి తెలియదు, అసలు చూసి ఉండరు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ ఇందాక నేను చెప్పినట్టు బయటకు వ్యక్తపరచరు ఎవరు. అది అట్లుంటారు వాళ్ళు. బయటికి చూడడానికి నార్మల్ పీపులే ఉంటారు కదా. వేరే లవర్స్ అర్జున్ రెడ్డిలు గిర్జున్ రెడ్డిలు ఏడ్స్ లొల్లిలు పెడతా ఉంటారు మామ ప్రేమ అని. కానీ ఇలాంటి వ్యక్తులు బయటికి చెప్పరు. సో అందుకని బయట ఎవరికి తెలిసేదానికి అవకాశం ఉండదు. సో ఈ థర్డ్ కేటగిరీ ఆఫ్ లవ్ స్టోరీ పెద్దగా ఫోకస్లు ఉండదు, ఎవరికి తెలియదు, అర్థం కాదు. ఎగ్జాక్ట్ ఈ థర్డ్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ గురించే ఈ సినిమా, ఈ తేరే ఇష్కుమే అనే సినిమా. అఫ్ కోర్స్ దీనిలో కొంచెం లొల్లు ఉంటది, హీరో గాడు వైలెన్స్ చేస్తా ఉంటాడు బయటికి, అదంతా ఉంటది, అదంతా సినిమాటిక్ రీజన్స్. బట్ కోర్ లో ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో అన్కండిషనల్లీ లవ్ ఒకటి చేస్తాడు. ఆ లవ్ ఏడికి పోదని అడిగి తెలుసు. హీరోయినే క్లియర్ గానే ఉంటది, నేను ఇక్కడ లవ్ లో లేను, ఒక జోన్ లో ఉన్నా, నాకు ఏదో అవసరం ఉన్నది, అక్కడ వరకే పెట్టుకుంటా. ఆమె ఎప్పుడు క్లియర్ గానే ఉంటది. కానీ ఈడు అవలగాడు కదా, ఈయనకి తెలియదు కదా. సో ఈడు తట్టుకోలేడేమో అని చెప్పేసి ఆమె కొన్నిసార్లు కొన్ని విషయాలు ఆపుతుంది, దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ అవి పేలుతాయి. సో టాక్సిసిటీ జెహర్, విషం వెళ్తుంది. సో ఆ విషం అన్నది స్క్రీన్ పైన ఎంత బ్యూటిఫుల్ ఉన్నది, పోయిటిక్ ఉన్నది. అదే తేరే ఇష్కుమే అన్న సినిమా. ఇట్స్ సో కథార్టిక్. ఈ ఫిల్మ్ అన్నది ఎంత కథార్టిక్ అంటే అర్థమే ఉంటది కదా, ఇది కొంచెం పర్సనల్ అని. సో కొంచెం బయోపిక్ లాగా అనిపించింది ఈ సినిమా. తేరే ఇష్కుమే అన్న సినిమా టేక్ ఆఫ్ నుంటే చాలా ఆఫ్ నోట్లు స్టార్ట్ అవుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం. ర్యాండమ్ గా వార్ సిచ్యువేషన్ ఉంటుంది, ఏదో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు, ఎయిర్ క్రాఫ్ట్లు, ధనుష్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఉంటాడు, ఇదేంది ఏమైతుందని అనుకుంటాం. ఇక మెల్ల ఫ్లాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం విచిత్రంగా వెళ్తుంటది, చాలా ప్లేన్ లెవెల్లో ఉంటుంది డైరెక్షన్. స్టోరీ లెవెల్లో చాలా యూనిక్, ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ రైటింగ్, కావాలని డైలాగ్స్ అటలు పెట్టారు. డైరెక్షన్ చాలా సింపుల్ గా వెళ్తా ఉంటది. సో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకు అర్థం కాలే, కన్ఫ్యూజ్డ్ ఉండే మొత్తం. అది ఇదేంది గొప్ప సినిమానా, బోరింగ్ సినిమానా, ఏంది నాకు అర్థం కాలే. ఇది 2-3 సార్లు చూడాలి రా భయ్, అప్పుడు అర్థమవుతుంది అన్న జోన్లు ఉండే. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది భయ్య, ప్రతి సీన్ కి మైండ్ దెంగేస్తా ఉంటది. ఒక్కొక్క డైలాగ్ కి అసలు ఫక్ అనిపిస్తా ఉంటది. ఐ మీన్ ఇట్లా బుల్లెట్ లెక్క దిగుతుంటది ఒక్కో డైలాగ్. అఫ్ కోర్స్ ఈ ఫీలింగ్ ఈ జోన్ లో లేని వాళ్ళకి ఈ సినిమా విచిత్రంగా, ఇదేదో అన్రియలిస్టిక్ గా, ఇదేం కదా అని అనిపించచ్చు. నేను కాదంటలేను, చాలా మందికి ఈ సినిమా అర్థం కాకపోవచ్చు, రిలేటబుల్ ఉండకపోవచ్చు. బట్ రిలేట్ అయ్యేటోళ్ళకి మాత్రం మైండ్ దెంగేస్తుంది. సో సెకండ్ హాఫ్ లో ఆ డైరెక్షన్ వస్తుంది, ఆ టాక్సిసిటీ, ద డైలాగ్ బాజీ, నువ్వా నీ నా ఏందో అవుతా ఉంటది. దేర్ ఈస్ సో మచ్ బ్లడ్ షెడ్, సో మచ్ పెట్రోల్ బాంబులు, మొలటవ్ కాక్టైల్లు, ఆల్కహాలిజం, ఎవ్రీ కైండ్ ఆఫ్ టాక్సిసిటీ దట్ యూ కెన్ ఇమాజిన్, అన్ని రకాలు ఉంటాయి. బట్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది సినిమా. సో ఫస్ట్ హాఫ్ కొంచెం ఆపుకొని కూర్చోగలిగితే సెకండ్ హాఫ్ అనేది ఒక లెవెల్లో తీసుకెళ్లి వదిలేస్తుంది. ఇంకా సినిమాలో హైలైట్ సీన్లు అంటే ఆ బనారస్ లో ఉంటే 2 సీన్లు, అమ్మమ్మ అక్కడ కొన్ని డైలాగులు పడతాయి, అసలు అమేజింగ్ అంటే అమేజింగ్. ఇంకా టెక్నికల్లీ కూడా చాలా బాగుంది సినిమా. ఏఆర్ రెహమాన్ స్కోర్ యాజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. మల్టిపుల్ టైమ్స్ ఇని జెహర్ లాగా ఎక్కే పాటలు ఇవన్నీ. సో ఇంకా నేను ఏం చెప్పదలుచుకోలేదు, ఈ వీడియోని ఇంకా లాగదలుచుకోలేదు. ఖచ్చితంగా థర్డ్ కేటగిరీ లవర్స్ అందరూ చూడాల్సిన సినిమా ఇది, తేరే ఇష్కుమే. సచ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇట్స్ సో రియల్, ఇట్స్ సో ఫకింగ్ రియల్. ఇఫ్ యు నో యు నో, అంతే ఆ టైప్స్. ధనుష్ ఏదో బీట్ పట్టుకున్నాడు ఈ సినిమాలో. కొంచెం యాక్టింగ్ కొంచెం వేడే ఉంటది, అలవాటు కానీ జర టైం పడుతుంది. బట్ ఎండింగ్ వచ్చే వరకు యాక్సెప్ట్ చేసేస్తాము. కృతి కూడా పాపం షీఈ్ నాట్ ఏ గ్రేట్ పర్ఫార్మర్, బట్ షీ డిడ్ డీసెంట్లీ వెల్. బట్ క్యారెక్టర్ లెవెల్లో సినిమా ఇది. సో అమేజింగ్. ఫక్ మ్యాన్. బట్ ఈ సినిమా మాత్రం జర షేక్ చేసింది. నాకు రికవర్ కానీ జర టైం పడుతుంది. ఆఫ్ కోర్స్ రికవరీ అనేది ఏం లేదు, సచ్చుకుంటా బతుకుడే కదా. బట్ ఏం పర్లేదు, ఇది మనకు అలవాటే. సో అట్లనే కానిద్దాం. సో ఎస్ గైస్, స్టే హిందూ, హర్ హర్ మహాదేవ్, జై హింద్.